అస్సలాముఅలైకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా చూస్తున్నారు కదా, పని అక్కడే ఉంది. ఇదిగోని ఇప్పుడే జస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తీసాను. ఇంకా అక్కడ గిన్నెలు అనేటివి చూడండి, గిన్నెలు ఉన్నాయి తోమాల. టైం చూస్తే ఇంకా 9:30 అయిపోయింది. పిల్లలు వెళ్ళిపోయినారు. ఎక్కడ పడితే అక్కడే సామాన్లు ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయినాయి. ఇంకా ఇండ్లు తడి కూడా పెట్టలేదు. ఇంకా ఇండ్లు అనేది తుడాలంటే ఏంటి, చీపురు పెట్టి తుడడం కాదు, వాటర్ వేసి క్లాత్ తీసుకొని తుడుచుకొని రావాలి. చూడండి ఎక్కడ అంటే అక్కడే సామాన్లు. వంట అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, బాక్స్ ఒకరికి కట్టాను. ఇంకా బోల్డ్ పని ఉందండి. వాషింగ్ మిషన్లో బట్టలు ఒకటి జస్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు చలికాలం కదా, అందుకనేసి నేను బట్టలు ఫాస్ట్గా వేసేస్తాను మిషన్లో. వంట అయిపోయింది అంటే జస్ట్ రైస్ కుక్ చేసేసి పెరుగన్నం కలిపేసాను అనమాట మధ్యాహ్నానికి. ఇంకా ఇవన్నీ శుభ్రాలు చేసుకోవాలి నేను. కింద మాత్రం ఇవి నేను తోమబెట్టుకున్న సామాన్లు, ఇవన్నీ తోమబెట్టుకునేటివే నీట్గా. ఏమంటే ఇంట్లో ఒకటే శుభ్రం చేసుకోవాలా అంటే మళ్ళీ ఒకసారి ఉదయం లేచిన వెంటనే ఒకసారి తుడుస్తాను ఇండ్లు. అయినా కానీ సరే ఇప్పుడు ఇంక అందరూ టిఫిన్లు చేసేసి అటు ఇటు తిరుగుతారు కదా, కాళ్ళకు కొద్దిగా డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ సరే, కాళ్ళకు డస్ట్ ఈ పైన నుండి వచ్చేసి గ్రానైట్ మాకు ఏమవుతుందంటే కనుక చిన్న అడుగు ఏమన్నా కానీ సరే బయట ఉండి వస్తే కనుక అడుగు అనేది అలా పడిపోద్ది. ఇప్పటికి ఎన్నోసార్లు పెట్టాను నేను మా ఇండ్లు. మా ఆయన తెచ్చారు నిమ్మకాయలు అనేసి. చూడండి నిమ్మకాయలు అంటే ఇవి పెద్ద సైజు నిమ్మకాయలు. దాని పక్కన ఇంకొకటి ఇది చూపిస్తున్నాను, ఇది చిన్న సైజు. ఈ సైజులో అయితే చూశాను కానీ ఈ సైజు నిమ్మకాయ అయితే నేను ఎప్పుడు చూడలేదు. దీని పక్కన ఇది పెట్టామనుకోండి ఎంత స్మాల్గా ఉందో కదా. ఇంకా ఇప్పుడు డాబా పైకి వెళ్ళేసి బట్టలు వేయాలా. ఎందుకంటే మరి ఎండ వెళ్ళిపోతే మరి ఇబ్బంది కదండి, బట్టలు ఆరవు. ఇదిగోండి వాషింగ్ మిషన్లో జస్ట్ ఇప్పుడే బట్టలు అయిపోయినాయి, బాగా డ్రై చేసి ఇచ్చింది మిషను. తీసుకెళ్తున్నాను. కొన్ని బట్టలు అయితే వాష్ చేస్తాను చేత్తో. లైట్ అనేది ఇంకా ఆపేసాను, డాబా పైకి వెళ్తున్నాను కదా అందుకనేసి. మా డాబా పైకి వెళ్ళిపోదాం రండి. మా ఇంటి డాబా మెట్లు పైకి వెళ్ళిపోతున్నాను. మా ఇంటి ముందు అయితే కొద్దిగా చిన్న చీకటిగా ఉంటుంది. మా అక్కల ఇంటి ముందు అయితే ఇంకా చీకటి అనేది ఉండదు, మంచి వెళ్తారు. చూడండి మంచి వెళ్తారు, చూస్తున్నారు కదా. ఇక్కడ ఎందుకంటే కిటికీ ఉంది చూడండి, ఇళ్ళకు గోడ లేదు, పైన అటు పక్కన డాబా లేదు, అందుకనేసి వెళ్తారు బాగుంది. ఇంటి ముందు మళ్ళీ మెట్లు ఎక్కుదాం. చూస్తున్నారు కదా మెట్లు ఎక్కేస్తున్నాను. పై పొషన్కి వచ్చాం. వచ్చేసాను, మరి పైకి వెళ్దాం. ఇంకా పైకి వెళ్ళాలి. ఆవిడ మా ఫ్రెండ్ అండి భారతి. అక్కడ ఎండలు ఏదో ఆరబెడుతుంది, వాళ్ళ హౌస్ అది. భారతి మా సిటీ చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత బాగుందో. అక్కడ ఆవులు గొర్రెలు ఆ ఖాళీ ప్లేస్లో కొద్దిగా చూస్తుంటే పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది కదా. ఇలా చూస్తే సిటీ వాతావరణం, ఇలా చూస్తే పల్లెటూరు వాతావరణం. ఇక్కడ ఒక హౌస్ కడుతున్నారు చూస్తున్నారు. ఇక్కడ అయితే ఎవ్రీ మార్నింగ్ బట్టలు ఉతికేసి వేస్తారు డాబాల పైన. అంటే మనకు శీతాకాలం కదా, బట్టలు చక్కగా ఆరవు, అందుకనేసి ఉదయం పూట వేస్తే కనుక బాగా ఆరుతాయి. వాతావరణం పల్లెటూరిది కనిపిస్తుంది కదా, ఇదే పల్లెటూరు అయితే కాదు, సిటీ.
ये ब्लॉक निकालना फोटो फोटो वो तो बकरियाँ गायाँ सब दिखे सर का फोटो काट हूँ जरा सामने का काड़ी तो गायाँ ये कैसा काटेंगे जरा सामने का दे 2 गायाँ बकरियाँ 3 भी दिखी हाँ कपड़े वो बॉक्स लग गए नहीं ले वो घर भी ऐसा बता परवाने पानी हो गया काम है अम्मा करेक्ट बंद करूँ पानी में दे टैंक फुल मैं तो जरा मिस है तो तक पानी चल जाता था ఇక్కడ ఒక ఇల్లు కడుతున్నారండి దావా పైన ఇటుపక్క ఒక ఇల్లు ఇటుపక్క ఒక ఇల్లు యా కూర్చో మామూలు आप डाले तो सुबह में डाले तो कपड़े शाम तक सूखने वाला टाइम में सूखते हैं పని అంటే ఏమి చేయలేదండి నేను ఫస్ట్ ఆల్ నేను చేస్తున్న పని ఇదే బట్టలు మాత్రం ఆరబెట్టేస్తున్నాను ला क्लिप ला చూస్తున్నారు కదా బట్టలు అయితే ఇంకా ఫాస్ట్గా వచ్చేసి డాబా పైన వేసేసాను ఎందుకంటే మళ్ళీ చలికాలం అసలు మా బట్టలు ఆరనే ఆరవు జీన్స్లు అయితే మరి తలనొప్పి ఇలా మందం ఉన్న బట్టలు ఆరవు బెడ్షీట్లు ఇలాంటివి ఆరవు అందుకని ఫస్ట్ పని నేను అన్ని పనులు ఆపేసి ఇదే పని మొదట చేసుకుంటాను ప్రతి ఒక్కళ్ళు డాబా పైన చూడండి మీరు ఫస్ట్ డాబా పైన బట్టలే వేసుకుంటారు ఎవరైనా సరే ఇక్కడ మా ఏరియాలో అయితే ఎక్కడ చూసినా సరే బట్టలు ఇక్కడ కూడా చూపించు బట్టలు ఎర్రమ్మ డాబా పైన చూపించు బట్టలు చూడండి నాకు ఇటుపక్క ఒక ఇల్లు కడుతున్నారు అటుపక్క ఒక ఇల్లు కడుతున్నారు సౌండ్ రాత్రి పది తక్కువ 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 అదే మురి మురిగా दिखती मुर्गी मुर्गी बच्चे अरे क्या करो हाँ कोने पे दिखती है కోడి పిల్లలు కోళ్ళు ఆవులు గొర్రెలు మొత్తం అది ఆ కొద్దిగా ఆ ప్రదేశం మాత్రము కొద్దిగా వాతావరణం ఎలాగుంటుంది అంటే పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది అది చాలా పల్లెటూరు లాగా ఉంటుంది చూడండి ఆ కొద్దిగానే మరి ఇంకా మొత్తానికి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేస్తే ఏదా మామూలే ఇక అయిపోయి ఇప్పుడు కిందికి వెళ్ళిపోయి మరి కింద ఉన్న పని చూసుకోవాలా కదా ఇంకా పోల్ పని ఉందని చెప్పాను కదా ఇల్లు అక్కడే ఉండిపోయింది గిన్నెలు ఉండిపోయినాయి మొత్తానికి ఒక పని మనకు అవ్వింది ఇప్పటికి టైం చూస్తే ఇంకా 10 అయిపోయింది ఇది బస్ డిపో అండి ఇది బస్సు డిపో అంటారు ఆ పక్కనే బస్ స్టాప్ ఉంది అనమాట ఇది మాత్రం బస్సు డిపో మొత్తం బస్సులు మాత్రం వచ్చేసి ఇక్కడ ఆగిపోతాయి డిపోలో మా ఇంటి పక్కనే 2 ఇళ్ళు తర్వాత బస్సు డిపో పూరా బతా ఈ ఇల్లు కూడా మా ఇంట్లోనండి మా ఇల్లు కింద ఒకసారి చూపించాను కదా ఇప్పుడు ఇంట్లో నుండి వచ్చాను కదా ఈ ఇల్లు కూడా మా ఇల్లే అక్కడ ఉంటాం మేము ఇక్కడ ఉంటాం మేము ఆ ఇంట్లో ఉంటాం చెప్పాను కదా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయినారు ఎక్కడ పడితే అక్కడే ఇంకా సరదా లేదు నేను ఇంకా అలా వదిలేసాను అనమాట
అంటే రెండింటిని చూసుకోవాలి కదా, ఆ ఇల్లు చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి. ఇంటికైతే వెళ్తారు అనేది కొంచెం బాగుంటుంది, కింద ఉన్న ఇంటికైతే వెళ్తారు ఉండదు, లైటింగ్ అయితే వేయాలి. మా ఇల్లు చూడండి ఎంత బాగుందో, సామాన్లు అంటే సర్దుకుంటే బాగానే ఉంటుంది, సర్దుకుంటే మొత్తం బాగానే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇది తీసాను అనుకోండి మంచి వెళ్తారు వస్తుంది, ఇలాగే కదా చూడండి మంచి వెళ్తారు వస్తుంది. ఇలా తీసాను అనుకోండి ఎంత బాగా వస్తుంది వెళ్తారు. ఏమంటే ఎదురుగా ఇల్లు ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడి నుండి చూస్తే మాకు దగ్గరికి వంటగది కనిపించేస్తుంది, అందుకనేసి ఈ వంటగది కనిపిస్తుంది అనేసి నేను ఈ డోర్ అనేది వేసేస్తాను. ఇదిగో ఈ పిల్ల ఉంది కదండి, చూపించు పాప మా పాపకి. ఈ పిల్ల ఉంది కదా, ఇవన్నీ లాగేస్తుంటుంది, నేను సర్ది పెట్టినా కానీ సరే ఈ అమ్మాయి లాగేస్తూ ఉంటుంది. చూడండి ఎక్కడ పడితే అక్కడే. ఇప్పుడు దీనికి స్నానం చేయించి పడుకున్న తర్వాత మొత్తం సర్దుకుంటాను. ఈ పాప పడుకుంది అనుకోండి నా పని మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది, 1 గంట అరగంటలో. ఈ పాప పడుకోలేదు, ఇంకా ఆడుకుంటుంది. దీంతో పాటే నేను ఆడుతున్నాను అనమాట. బట్టలు జస్ట్ ఇప్పుడే మీ ఎదురుగా చేశాను కదా, మరి కిందిని చూసుకోవాలి పైన చూసుకోవాలి, కొద్ది టైం పడుతుంది కదండి. చూస్తున్నారు కదా ఇంటికైతే బాగా చిన్నగా వెళ్తే బాగుంది, పైన ఉన్నాం కాబట్టి. చూద్దాం మరి, ఇంకా కిందికి వెళ్ళేసి కిందిలో చూద్దాం. సేమ్ ఈ పోర్షన్ లాగానే పక్క పోర్షన్ కూడా ఉంటుంది. ఈ పక్క పోర్షన్ అయితే కనుక మాది కాదు, మా అక్క వాళ్ళ పోర్షన్. వీళ్ళు ఇక్కడ కట్టుకున్నారు కాబట్టి మీకు ఇక్కడ ఇల్లు ఉన్నట్టు కనిపించదు. ఇది మాత్రం పోర్షన్ అక్క వాళ్ళ పోర్షన్, ఈ పోర్షన్ అయితే మా పోర్షన్. కింద పైన 2 దుక్కులు మేము ఉంటాం, అంటే చిన్న ఇల్లు కదా, అందుకనైతే 2 ఇళ్ళు మేమే పెట్టుకొని 2 ఇళ్ళలో మేమే తిరుగుతూ ఉంటాం అనమాట. ఇక్కడ వంట పేట చేస్తుంటాము కొద్ది తక్కువ, కింద ఎక్కువ వంట పేట చేస్తుంటాం అనమాట. ఇక్కడ పిల్లలు చదువుకుంటూ పడుకుంటూ ఉంటారు. ఒకసారి టిఫిన్ పై నుండి తీసుకుని వచ్చి కింది నుండి తీసుకుని వచ్చి పైన తింటూ ఉంటారు. అందుకని అక్కడ చేయాలి, పని ఇక్కడ చేయాలంటే ఎందుకు బోల్ టైం పడుతుంది. పైన ఫ్రెండ్ బాగా నీళ్ళు సర్దుకొని పెట్టుకున్నాను. మళ్ళీ పైన చూపించబోయి ఒకసారి. పైన సామాన్లు మా పాపకు అందావు కదా, అందుకనేసి లాగదు. పైన అవి బాగానే ఉన్నాయి, కింద ఉన్న బొమ్మలు ఇవన్నీ ఆ పిల్ల ఆడుకుని పాడేసినవి చిన్న బొమ్మలు. అంటే చూడండి మొత్తం బొమ్మలు ఉన్నాయి కింద అయితే. ఇంకా అంటే ఈ పిల్ల ఆడుకునే కోసము నేను అలా వదిలేసాను ఆడుకోని అనేసి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన ఇల్లు శుభ్రం అయిపోయింది. అంటే ఫాస్ట్గా వాష్ ఏరియాలో బట్టలు వేసిన తర్వాత డాబా తీసుకెళ్ళిన తర్వాత శుభ్రంగా వాటర్ వేసి నీట్గా కడిగేసాను. ఇప్పుడు ఇక్కడ మాత్రం పాప ఎగ్జామ్కి వెళ్ళిపోతుంది, అందుకనేసి దానికి వంట చేస్తున్నాను. కొద్దిగా రైస్ పెట్టేసి చూపించాను కదా, నిమ్మకాయలు పెద్దవి అనేసి. చూస్తున్నారు కదా మొత్తానికి స్టవ్ నీట్గా కడిగేసి, ఇది మొత్తానికి ఇదంతా శుభ్రంగా కడిగేసి, వాటర్ వేసుకునే బిందెలు మొత్తానికి ఇవన్నీ నీళ్ళు నింపేసి పెట్టుకుంటాను. అంటే రేపు మాకు వాటర్ వచ్చినా రాకపోయినా ఇబ్బంది ఉండకూడదు అనేసి. చూస్తున్నారు కదా ఇప్పుడు ఫ్లోర్ చూడండి ఎంత బాగుందో. చూడకముందు అలాగుంది, తుడిసిన తర్వాత ఇలాగుంది. చూస్తున్నారు కదా మొత్తానికి ఇవన్నీ సరదాలండి. రోజు దుమ్ము ధూళి మాకు ఇటు నుండి వచ్చేస్తుంది గాలికి. ఇవి పైన మొత్తానికి నేను శుభ్రంగా ఒక బట్ట తీసుకొని దుమ్ము అనేది పైన కొడుతుంటాను కబోర్డుల్లో. రోజుకి ఒకసారి అలా చేస్తే ఇంకా దుమ్ము మనకి ఉండదు. వీక్లీలో ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి క్లీనింగ్ అని మాత్రం కంపల్సరీ కబోర్డు చేస్తూ ఉంటాను. చూడండి మొత్తానికి అన్ని పనులు చేసుకునే లోపు నాకు చాలా టైం పట్టిపోయింది. చాలా టైం అంటే 12 అయిపోయింది. ఎప్పుడు నేను 9 గంటలకు స్టార్ట్ చేశాను. మా టైం చూడండి 12 కరెక్ట్గా. 10 నిమిషాలు ఫాస్ట్ పెట్టుకున్నారు పిల్లలు, కరెక్ట్గా 12. చూస్తున్నారు కదా ఇప్పుడు నీట్గా అయిపోయింది. అంటే ఇంకా బట్టలు చూడండి, ఇంకా వాషింగ్ మిషన్లో కొద్దిగా వేసాను, ఇవి చేతితో ఉతకల్లా. ఇంకా ఆ పని ఉంది. పాప ఇంకా ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది, అందుకనేసి ముందుగా పాపకి కొద్దిగా ఫుడ్ అనేది రెడీ చేస్తే ఇంకా పాప వెళ్ళిపోతుంది. పాప కోసం నేను ఫాస్ట్గా ఫుడ్ అనేది రెడీ చేస్తున్నాను. మొత్తానికి ఇల్లు మాత్రం ఇప్పుడు అదిరిపోయింది. ఫ్లోరు చూస్తున్నారు కదా, మా ఫ్లోరు ఎంత శుభ్రంగా తుడిస్తే అంత మెరుస్తుందండి. ఎంత బాగా తుడిస్తే అంత బాగా, ఎన్నిసార్లు తడుగుడు పెడితే అన్నిసార్లు బాగా మెరుస్తుంది. బయట నుండి ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చినా కానీ సరే మా ఇల్లు ఎలాగుంటుంది అంటే కనుక దుమ్ము, అంటే కనుక దుమ్ము అంటే కాళ్ళతో కొద్దిగా లైట్గా వచ్చిన కాళ్ళతో దుమ్ము కూడా క్లియర్గా కనిపించేస్తుంది అనమాట. ఈ గ్రానైట్ అలాగుంటుంది. చూడండి పైన పరద కట్టానా, ఆ కింది గుడిక మన అంటే అద్దంలో ఫేస్ చూసుకున్నట్టుగా అంత నీట్గా ఉంటుంది అనమాట. ఈ గచ్చు అంత బాగుంటుంది, అంత శుభ్రంగా ఉంటుంది. కొద్దిగా ఏదైనా చెండాలంగా అయిపోయింది అనుకోండి ఇంకా అంతే. ఈ వీడియో ఇంతటితో అయిపోయినట్టుగానండి. అంటే ఇంకా ఉందనుకోండి, ఇంకా చేయాలంటే ఇంకా బోల్డ్ పని ఉంది నాకు. ఇంకా దీంట్లో పడిపోతే ఇంకా పని అనేది ఆగిపోతుంది.
చూస్తున్నారు కదా ఫాస్ట్గా ఇవన్నీ సర్దాను ఇప్పుడే జస్ట్. పిల్లికి మా పిల్లి పడుకుంది, ఒకటి మాత్రం బయటకు వెళ్ళింది, దానికి ఫుడ్. ఆ ఫుడ్ కూడా నేను ప్లేట్ కవర్ చేశాను. పాలైతే జస్ట్ ఇప్పుడే వేసాను కూలింగ్ వెళ్ళిపోవాలనేసి. ఇటు పక్క మాత్రం ఫుడ్ పెట్టేసి ప్లేట్ మూసాను. అవి ఎప్పుడు లెగిస్తే అప్పుడు ఆ నోరుతోనే ప్లేట్ అడ్డు ఉంటే ఇంక తీసేస్తాయి, నోరుతో తోస్తే ఇంకా కింద పడిపోతుంది ప్లేటు. కింద బాయిల్లో మాత్రం గిన్నెలో కొద్ది ఫుడ్ ఉంటే ఇంకా తినేస్తాయి. చూస్తున్నారు కదా ఇప్పుడే పాలు అనేటివి నేను ఫ్రిడ్జ్లో నుండి తీసి పక్కన పెట్టాను, కూలింగ్ పోతే ఇంకా బాగుంటుంది అనేసి. అంటే పాలు వేడి చేసి పెడతాను పిల్లల కోసము, వేడి చేసి చల్లగైనాక ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో నుండి తీసిన ఏంటంటే కూల్గా ఉంటాయి కదా, మరి అంత కూల్ పాలు అయితే బాగోదు, దాని ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అందుకనేసి దాని ఆరోగ్యం కాదు, రెండు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. అందుకనేసి కొద్దిగా 10 నిమిషాలు బయట తీసి పెట్టిన తర్వాత ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు తాగేస్తాయి. బాయ్. ఇంకా అయిపోయినట్టుగానండి. మా ఇండ్లు చూడండి, చూస్తున్నారు కదా.